అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఓ విశ్వాసి జాగ్రత్త అనే అంశమును గురించి మనము కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనములో చూసినట్లయితే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. చూడండి, మొదటి మాటగా ప్రార్థించుటలో జాగ్రత్త పడాలట. ఏమని? నా మట్టుకొటి నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన, అంటే మనము ఒకరి గురించి ఒకరం ప్రార్థన చేయటం మానటం వలన దేవునికి విరోధులం అవుతామట. అర్థమవుతుందా? విశ్వాసీ జాగ్రత్త. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గురించి నీవు కాదు, ఇతరుల గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలా. చాలా మంది ఇలాగ చేయలేకపోతున్నారు. వాక్యం సెలవిస్తుంది, ప్రార్థించటంలో జాగ్రత్త పడాలి. ఒకవేళ తీర్పు దినమున ఖచ్చితంగా ఇది నీ మీదికి వస్తుంది గనక నువ్వు జాగ్రత్త పడాలా. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనములో మీరు చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలా. ప్రతి వారం వాక్యం వింటున్నావు, ప్రతిరోజు యూట్యూబ్లో వాక్యం వింటున్నావు, ప్రతి దాని ద్వారా ఏదో ఒక రకంగా నువ్వు వాక్యం వింటున్నావు విశ్వాసి. కానీ వాక్య ప్రకారం ప్రవర్తించటం మానుకున్నావు. జాగ్రత్త, ప్రవర్తించటం మానుకోకూడదు. వాక్యం విన్నావు కానీ ఆ విన్న వాక్య ప్రకారం ప్రవర్తించడం నువ్వు నేర్చుకున్నట్లయితేనే బాగుపడతావు. ఒకవేళ నువ్వు వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే నా ప్రభు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయలేడు. వాక్యం వింటున్న నీవు ఆ విన్న దాని ప్రకారం నడవటము, ప్రవర్తించడం ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించదువు గాక. మూడవ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథములో మూడవ మాట ఉపకారము. ఏంటి ఆ ఉపకారము? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏమని అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో, ధర్మ కార్యములు అనగా ఉపకారము ధర్మము చేయు మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. ఎప్పుడైనా నీవు ఇతరులకు ఉపకారం చేసావా? ఎప్పుడు మనతో నీవు అపకారం తప్ప ఉపకారం అనేది జరగదు. అయితే మనము అపకారం చేయకూడదు, ఉపకారం చేసేవారిగా ఉండాలా. ఇక నుంచి మనం అందరికి మేలైనది చేయడం నేర్చుకోవాలా. తర్వాత ధర్మమును చేయ మర్చిపోకూడదు. దేవునికి ఇష్టమైన యాగమట. ధర్మము అంటే అందరికి మనం ఏం చేయాలా? ధర్మము చేయటం, ఉపకారం చేయటం నేర్చుకోవాలా. రెండోదిగా ధర్మము చేయటం కూడా, అంటే ఇతరులకి ఏదైనా అవసరము ఉన్నట్లయితే మనం ఇతరులకి ధర్మం చేయటం అనేది నేర్చుకుంటేనట ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడట. విశ్వాసి జాగ్రత్త. ధర్మ కార్యము కానీ లేక నీవు ధర్మ కార్యములు కానీ ఉపకారము కానీ చేయటం అనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. చివరిగా చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మత్తయి 7:15లో, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములను వేసుకుని మీ ఎదుట వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరిని పడితే వాళ్ళని సేవకుడు అని చెప్పి నమ్మకూడదు. అర్థమవుతుందండి? ఎవరిని పడితే వారిని సేవకుడు అని నమ్మకూడదు. ఎందుకనంటే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారట ఆల్రెడీ. అవును, అబద్ధ ప్రవక్తలు కోకొలలుగా ఉన్నారండి భూమి మీద. చాలా మంది ఉన్నారు. చాలా సంఘ నాయకులు అబద్ధ బోధకులుగా ప్రవర్తిస్తున్నారు, అట్లాగే ఉంటున్నారు. లేని వాటిని కల్పిస్తున్నారు, కల్పనా కథల వైపు ప్రజల్ని మళ్ళిస్తున్నారు. విశ్వాసి జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల మధ్యలో బ్రతుకుతున్నావు. ఏ సేవకుడు అభిషేకించబడిన వ్యక్తో కాదో గమనించు. ఏ వ్యక్తి అభిషేకించబడిన సేవకుడు, ఏ వ్యక్తి అబద్ధ ప్రవక్తకుడు అనేది గమనించాలని నువ్వు అబద్ధ ప్రవక్త దగ్గర ఒకవేళ ఉన్నట్లయితే ఈనాడే మానుకో. అవన్నీ మానుకొని వాక్యమై ఉన్న దేవునికి నువ్వు లోబడి అభిషేకింపబడిన దైవ సేవకుడి దగ్గరికి, ఉపదేశ క్రమం నేర్పించే సేవకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్థిరపడాలి అనేది ప్రభు కోరుకుంటున్నాడు గనక జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలను గురించి నీవు జాగ్రత్త పడకపోతే అవి క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్త. ఆ క్రూరమైన తోడేళ్ళు నీవు వాక్యమై ఉన్న దేవుడు అంటున్నాడు. అవి మన పట్ల తోడేళ్ళు అనగా, తోడేళ్ళు ఏం చేస్తుంది? గొర్రెకు మేలు చేయదండి, అది తినటం భక్షించడమే నేర్చుకుంటది. అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు అంటే నిన్ను ఎలాగైనా కానీ నిన్నేం చేస్తాడు? మోసగిస్తాడు. నానా రకాలుగా నేను బాధలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, నీది దోచుకొని తింటాడే తప్ప నీకు మేలు చెయ్యడు. వాక్యమై ఉన్న దేవుడు అంటాడు విశ్వాస జాగ్రత్త అని అంటున్నాడు. విశ్వాసులైన మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాల్సి ఉన్నది గనక సంగమా, ఇది చివరి దినాలు, ఇవి చివరి రోజులు గనక నీవు
ఈ అబద్ధ బోధకుల మధ్య ఉన్నావు గనక, అబద్ధ ప్రవక్తల మధ్య ఉన్నావు గనక జాగ్రత్త. అబద్ధ ప్రవక్తల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు గనక నిన్ను నీవు సరి చేసుకొని ఏ బోధలో వెళ్తే సరైనదో నీవు అది క్రమపరచుకోవాలి. అపోస్తలుల ఉపదేశమందును వాక్యమందును ప్రార్థనయందును ఎడతెగక ఉన్నారు అని అపోస్తల కార్యము 2వ అధ్యాయం సెలవిస్తుంది. కనుక ఆ బోధలోను ప్రవర్తనలోను నువ్వు కొనసాగి, ఉపదేశ క్రమంలో కొనసాగి ఆ యొక్క బోధలను నడుచుకుందువుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.